మనకి బాధేసిందని మనం బాధపడుతూనే ఇంట్లో కూర్చుంటాం ఆడవాళ్ళం. మరి మగవాళ్ళం బాధేసేసరికి వెళ్ళిపోయి టక్కున వైన్ షాప్ గుర్తుకొస్తుంది. ఆ వైనమ్మని గుర్తుపెట్టుకుంటున్నారే, ఇంట్లో నా పిల్లం ఉంది, మరి నా పిల్లం ఏం బాధలు పడుతుందో ఏంటో అని ఎందుకు ఆలోచించరు? అంటే మీకు బాధేస్తే వైన్ షాప్ ఉంది, మాకు బాధేస్తే పాయిజన్ ఉందా? చాలామంది ఆడవాళ్ళు అదే చేస్తున్నారు. అది చెయ్యొద్దు, ఎదురు తిరిగైనా ఇది చేయాలి. వాళ్ళు డ్రింక్లో ఉండేసేసి అన్ని బాధలు మర్చిపోతున్నారు. మనం డ్రింక్లో లేక పాయిజన్ మీ వైపు తలవరుస్తున్నాం. ఎప్పుడు అలాంటి పనులు ఎవరు చెయ్యొద్దు. ఎందుకంటే మనం నమ్ముకొని మనకి 2-3 జీవితాన్ని ఇచ్చాం. ఆ జీవితం చక్కబెట్టాలి అంటే ఓన్లీ తల్లి మాత్రమే చేస్తుంది. ఎందుకంటే తల్లికి ఉన్నంత ఓర్పు సహనం తండ్రికి లేదు. నిజంగా చెప్తున్నా, ఇది ఎవరైనా సరే, నా హస్బెండ్ అయినా సరే, ఇది ప్రతి ఆడదానికి చెప్పే విషయం ఏంటో తెలుసా? తల్లికి ఉన్నంత ఓర్పు ఎవరికి లేదు. ఈరోజు ఏ ఫంక్షన్ చేయాలన్నా తెస్తాడని ఆశపడతాం మనం. ఒక్కొక్క అతనైతే బాధ్యత తీసుకుంటాడు, ఒక్కొక్క అతనైతే బాధ్యత తీసుకోలేడు. ఎందుకంటే అది వాళ్ళకి సంస్కారానికి వదిలేయాలి. వాళ్ళ సంస్కారానికే వదిలేయాలి. ఎందుకో తెలుసా? ఎందుకు వదిలేయాలని? బాధ్యత అన్నది భార్యకే కాదు, కన్నందుకు భర్తకు కూడా ఉండాలి అంటే అది వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు చూసుకున్నప్పుడు మనం చేసి మనం చెందడం. కానీ ఏంటంటే చేయక తప్పట్లేదు. మనం ఎలాగన్నా చేసి ఆ ఫంక్షను ఫైనల్ చేయాలి. ఎందుకంటే మగవాడికి లేనప్పుడు ఆడది బాధ్యత తీసుకోవాలి. బాధ్యత తీసుకొని చేయాలి. మనం ఎలా చేస్తున్నాం అన్నది కాదు, జనాలకి ఎంత బాగా చేస్తున్నాం అన్నది కావాలి. ఈ రోజుల్లో ఏదైనా తగ్గడానికి లేదు. ఎందుకంటే తగ్గడానికి మనమే ఇష్టపడినప్పుడు మన తరపున వచ్చిన వాళ్ళు ఇష్టపడతారా చెప్పు? అందుకని నేను ఏదైనా ఆలోచించి ఆచరణలో తీసుకొని 1కి 10 సార్లు నేను ఏదైనా చేయాలి అనుకుంటే నేను అది సంప్రదించుకొని నేను ఆలోచించుకొని చేస్తాను. ఏ పనైనా 1కి 10 సార్లు. నేను ఈరోజు ఒక 10,000 పెట్టి చీర కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. ఒక 10,000 పెట్టి చీర కొనాలంటే 10 సార్లు ఆలోచిస్తాను. కానీ ఆ 10 సార్లు ఆలోచించిన నేను 10,000 కంటే ఇంకా 5,000 ఎక్కువ పెట్టే కొంటాను. ఎందుకంటే అక్కడ గ్రాండ్గా కనబడాలి. మా పిల్ల 10 మందిలో గ్రాండ్గా కనబడాలంటే మనం కొంచెం రేంజ్ పెంచుకోవాలి. అందుకని నేను దానికి వెనకపోను. ప్రతిదీ కూడా నేను చూసే చేసుకుంటాను. ఈ రోజుకైనా కానీ హ్యాపీగా ఉంటుంది తెలుసా? పైసా పోయిందని కాదు, కాకపోతే తండ్రి అనేవాడు తెచ్చామంటే ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఇక ఏం చేస్తాం, మనం చేస్తాం. మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. తర్వాత ఇక నుంచి వీడియోలన్నీ వంటకాలు అన్నీ పెట్టేస్తాను. మా ఫంక్షన్ ఎలా ఉంటుంది, మా తెలంగాణ ఫంక్షన్ ఎలా ఉంటుందో చూద్దురు కానీ. బాయ్.